మీ ముందు ఈరోజు 4 అంశాలు ప్రస్తావించేదానికి కడప ప్రెస్ క్లబ్కు రావడం జరిగింది. ముఖ్యంగా అవినీతి. ఏంటి అవినీతి నీతి మీకు అందరికీ తెలియని విషయాన్ని ఒకదాన్ని ప్రస్తావించదలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన భారతీయ జనతా పార్టీ అనేక సార్లు అవినీతిని గురించి ప్రస్తావించడం జరిగింది. గత 2-3 దశాబ్దాలుగా వాళ్ళు చెప్పేది 2G స్పెక్ట్రమ్, కోల్ స్కామ్, వీటి గురించి మనందరం విన్నాం, చూసాం, ఎండ్ రిజల్ట్ చూసాం. కానీ భారతీయ జనతా పార్టీ అవినీతిని గురించి మీ ముందు ప్రస్తావించేదానికి నేను చాలా సంతోషంగా మీ ముందుకు వస్తున్నాను. భారతదేశంలో జాతీయ బ్యాంకులు ఉన్నాయి. ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేసింది, ప్రైవేట్ బ్యాంకుల్ని జాతీయం చేసింది. ఈ జాతీయం చేసినటువంటి బ్యాంకుల్లో గొప్ప అవినీతి దాగుంది. మా వాళ్ళు కూడా అమాయకులు మాట్లాడటం లేదు ఢిల్లీలో కూర్చొని. గత 11 సంవత్సరాల్లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వంలో 14.5 లక్షల కోట్ల రూపాయలు 14.5 లక్షల కోట్ల రూపాయలను ఎన్పిఏలు అయ్యాయి. అన్ని 100 కోట్లు పైబడినటువంటి పెట్టుబడిదారులు తీసుకున్నటువంటి డబ్బు ఎన్పిఏలు అయ్యాయి. ఈ ఎన్పిఏలు 14.5 లక్షల కోట్ల ఎన్పిఎల్ను రుణమాఫీ చేసింది భారతీయ జనతా పార్టీ బ్యాంకులు. నిర్మలా సీతారామన్ నిర్మలంగా ఉంటుంది ఆయమ్మ. ప్రతి ఒక్కరి దగ్గర 10% డబ్బు తీసుకోవడం జరిగింది. 10%. మరి దీని దాదాపుగా 1,00,000 కోట్లకు దాటింది అవినీతి. కాదని చెప్పగలిగే దమ్ము ధైర్యం ఎవరికైనా భారతీయ జనతా పార్టీలో ఉంటే మరి చేతులు ఎత్తమని నేను అడుగుతున్నా, విమర్శించమని నేను అడుగుతున్నా. 10% తీసుకున్నారు, 14.5 లక్షల కోట్ల రూపాయలు. మరి నేను నిర్మలా సీతారామన్ సూటిగా అడుగుతున్నాను, ఏ రాష్ట్రంలో 100 కోట్ల పైబడి ఎన్పిఏలు అయ్యాయి? మరి ఎవరెవరికి మీరు రుణమాఫీ చేశారు? గుజరాత్ లో ఎంత చేశారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత చేశారు? కర్ణాటకలో ఎంత చేశారు? ఇది రాష్ట్రం, ప్రతి రాష్ట్రంగా వాళ్ళ పేర్లు బయట పెట్టమని, మీకు దమ్ముంటే బయట పెట్టమని నేను సవాల్ చేస్తున్నాను ఎన్డీఏ ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాని, నిర్మలా సీతారామన్. మీకు దమ్ముంటే జవాబు చెప్పండి. మీరు అన్నారే 2G స్పెక్ట్రమ్, 2G స్పెక్ట్రమ్ లో ఇంతే ఆ రాజా భూజాలు. మరి ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి తీసుకోలేదని చెప్పగలరా? ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు? ఏ రాష్ట్రంలో ఎంత మాఫీ చేశారు? గుజరాత్ రాష్ట్రంలో ఎక్కువ మాఫీలు చేయడం జరిగింది. రుణమాఫీలు 10% తీసుకున్నారు. దీనిపైన విచారణ జరిపించాలి, దీనిపైన సిబిఐ ఎంక్వైరీ జరిపించాలి, దీనిపైన ఈడీ ఎంక్వైరీ చేయాలి. కానీ చిన్న చిన్న పిచ్చి వాళ్ళు దానిపైన కాదు, ఈడీ ఎంక్వైరీ. దమ్ముంటే మరి నేను సవాల్ విసిరేస్తున్నాను కేంద్ర ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి. మరి రెండోది, నిన్న మొన్న చూసాం అరెస్టులు. మా జిల్లా ఎంపీ గారిని కూడా అరెస్ట్ చేసినట్టున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. మరి ఆ కోర్టులు కూడా భలే చెప్తున్నాయి. వెస్ట్రన్ కమోడిటీ అని అంటాడు. ఈస్టర్న్ కమోడు, వెస్ట్రన్ కమోడు ఉన్నాయో నా తెలీదు. ఎంత స్థాయి దిగజారిపోతున్నాయో ఈ రోజు న్యాయస్థానాలు. ఇవ్వమనొచ్చు కానీ ఫెసిలిటీస్ వెస్ట్రన్ కమోడ్ అనేది ఏందయా? ఓ నాయకులారా, ఏంటిది? భారతదేశంలో ఎంతమందికి ఏముండాయి? మరి ఈ విధంగా కోర్టు స్థాయి దిగజారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా పైన ఉందని నేను తెలియజేస్తాను. మరి చిక్కుకుంటున్నాడు నా మిత్రుడు కుమారుడు ఫోన్ లో. పావురం దొరికిపోయేటట్టుంది. ఏమవుతుందో కాలం నిర్ణయించబోతుందని మీకు తెలియజేస్తూ, గత 10 ఏళ్లలో అవినీతి బాగా పెరిగిపోయింది. కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ ఇసుక పైన కొంతమంది, గనుల పైన కొంతమంది, మరి అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి జరుగుతా ఉందని మీకు తెలియజేస్తూ, రెండో విషయం రాజధాని. 70 సంవత్సరాల క్రితం ఒక పెద్ద నాయకుడు కడపలో ఉండేవాడు. ఆయన పేరు కడప కోటిరెడ్డి. మీరు వినుంటారు. కడప కోటిరెడ్డి గారు కోరుకున్నాడు, ఆ మద్రాసు నుంచి రాష్ట్రం డివైడ్ అప్పుడు కడపని రాజధాని నగరం చేయమని గట్టిగా అడిగాడు కడప కోటిరెడ్డి గారు. ఎన్జి రంగా గారు, తరిమల నాగరెడ్డి గారు, గౌతమ్ లక్సన్న గారు గట్టిగా తిరుపతిని రాజధాని చేయమన్నారు. ఈ రోజు రాజధాని అమరావతిలో నీళ్ల పైన రాజధాని కడుతున్నాడు మా జిల్లా ప్రతినిధి ముఖ్యమంత్రి గారు. మరి నేను తెలియజేస్తున్నాను, నీళ్లలో మూరడి మట్టి తీస్తే చారడి నీళ్లు వస్తున్నాయి. ఎక్కడ?
అమరావతిలో నేను వెళ్ళి చూశాను. దేవతల రాజధాని అని ఆయన అంటాడు. దేవతలు నాకు ఎక్కడ కనపడలేదు. అక్కడ కనపడేదల్లా కర్రతొమ్మ చెట్లు. మరి అక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కట్టాలంటాడు. విజయవాడలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో అమరావతిలో ఎందుకు ఇంకొక అంతర్జాతీయ విమానాశ్రయం? మరి 70,000 ఎకరాలు కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు. ఏమని? రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలంటే 70,000 ఎకరాలు రైతుల భూములు తీసుకోవడం జరుగుతా ఉంది. రైతులకు ఎవ్వరికి ఇష్టం లేదు. 3 పంటలు పండేటువంటి మరి ఆ ప్రాంతాన్ని ఈ విధంగా పాడు చేయడం మంచిదో కాదో నేను ఏమి మాట్లాడదలుచుకోలేదు. ఎందుకనంటే వాళ్ళు ఒక 2 అడుగులు ముందుకేశారు కాబట్టి. కానీ నేను మాత్రం ఒక విషయాన్ని గురించి చెప్పదలుచుకున్నాను. రాష్ట్రంలో 26 జిల్లాల్లో 20 జిల్లాల్లో రాజధాని పైన అసంతృప్తి ఉంది. ఒంగోలు నుంచి కర్నూలు దాకా అమరావతి రాజధాని ఒప్పుకునే వాళ్ళు దాదాపుగా తక్కువగా ఉన్నారు. మరి ఉత్తరాంధ్రలో కూడా అమరావతి రాజధానికి ఎక్కువ ఇష్టపడే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. నా మనసులో ఉన్న ఆలోచన నేను బయట పెట్టదలుచుకున్నాను. మా చంద్రబాబు నాయుడు రాయలసీమ జిల్లాల్లో పరిపాలనా రాజధానిని పెట్టి విశాఖపట్నంలో హైకోర్టు పెట్టుంటే బాగుండేమో, ఆయనకి ఎవరు సలహా ఇవ్వలేదేమో నాకు అనిపిస్తా ఉంది. బనకచెర్ల మరి మనకు ఇరిగేషన్ ప్రాజెక్టులు కృష్ణానది పైన 4-5 ఉన్నాయి. ఒకటి తెలుగు గంగ ఇంకా పూర్తి కాలేదు. మరి రెండోది హద్రి నీవా ఇంకా పూర్తి కాలేదు. గాలేరు నగిరి ఇంకా పూర్తి కాలేదు. SLBC పూర్తి కాలేదు. ఈ రాయలసీమ జిల్లాలకు సంబంధించినటువంటి ఈ 4-5 ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసేదానికి 25,000 కోట్ల రూపాయలు గాని మనం సమకూలిస్తే 25 లక్షల ఎకరాలకు రాయలసీమ జిల్లాలో సస్యశ్యామలం చేసుకోవచ్చు. ఈ 25,000 కోట్లతో మిగిలినటువంటి 4-5 ప్రాజెక్టులు పూర్తి చేసి ఇరిగేషన్ ను మనం రైతులకు గాని అందించిన తర్వాత మన గోదావరి నీళ్లు బనకచెర్ల గురించి ఆలోచిస్తే బాగుంటుందని నేను తెలియజేస్తూ చివరి అంశం SC, ST, OBC మైనారిటీల పరిస్థితులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాం. ప్రతి కుగ్రామంలో ప్రాథమిక పాఠశాలను పెట్టాం. ప్రతి కుగ్రామంలో కూడా ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని పెట్టాం. ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి దాదాపుగా గత సంవత్సరంలో 5,000 ప్రాథమిక పాఠశాలలు మూసేయడం జరిగింది. కడప జిల్లాలో కూడా మూసివేయడం జరిగింది. ఇది దారుణం, అన్యాయం, మరి అక్రమం అని తెలియజేస్తున్నారు. ఈ సంవత్సరం ఇంకొక 5,000 ప్రాథమిక పాఠశాలను మూసేయాలని అనుకుంటున్నారు. మూసేసి 10,000 ప్రాథమిక పాఠశాలను మరి ప్రారంభించాలన్న ఆలోచనతో కుట్రతో ఉన్నారు. దీనివల్ల SCలకు, STలకు, OBCలకు, మైనారిటీలకు నష్టం కలుగుతుందే తెలియజేస్తున్నాను. ఈ రోజు ఉన్నటువంటి స్కాలర్షిప్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి స్కాలర్షిప్లు ఇవ్వలేకపోతా ఉన్నారు. మరి స్కాలర్షిప్ లేక ఈ రోజు ఎంతో మంది వెనకబడి చదువుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా జీవితంలో తప్పు చేయకూడదు. తప్పు చేస్తే ఎవరు తప్పించుకోలేరు. ఎందుకనంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది. ఒకప్పుడు తప్పించుకోగలరని, ఈ రోజు తప్పించుకోవడం కష్టం. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష తప్పదని తెలియజేస్తారు.